అసలు ఆ పరికరాలే లేకున్నా వాటితో అధునాతన వైద్యం అందిస్తున్నామంటూ లక్షల్లో నకిలీ బిల్లులు సృష్టించి ముఖ్యమంత్రి సహాయ నిధి సొమ్ము కాజేసేందుకు ఓ ప్రైవేటు ఆసుపత్రి ప్రయత్నించింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని డాక్టర్స్ కాలనీలో కొన్ని ఆసుపత్రులు ఈ తరహా కుంభకోణాలకు కేర్ ఆఫ్గా మారుతున్నాయి. మిర్యాలగూడలోని నవీన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి జారీ చేసిన మెడికల్ బిల్లులను అనుమానించిన సీఎంఆర్ఎఫ్ రెవెన్యూ విభాగం సిఐడిని రంగంలోకి దింపింది. ఈ నేపథ్యంలోనే ఆసుపత్రి నిర్వాహకులు 21 దరఖాస్తులను దాదాపు కోటి వరకు సీఎంఆర్ఎఫ్కు ప్రతిపాదించినట్లు సిఐడి అధికారులు విచారణలో గుర్తించారు. నవీన ఆసుపత్రిలో విజిటింగ్ డాక్టర్లుగా పనిచేస్తున్న 2 ప్రభుత్వ వైద్యుల సంతకాలు సదరు బిల్లులపై ఉండడాన్ని గుర్తించిన సిఐడి అధికారులు ఇటీవల వారిని రహస్యంగా విచారించి కీలక అంశాలను రికార్డు చేసుకున్నారు. ఆసుపత్రి నిర్వాహకులను సైతం అదుపులోకి తీసుకుని విచారించారు. కాగా నాగార్జున సాగర్ మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న ప్రభుత్వ వైద్యులు శ్రీనివాస్ నాయక్, జగన్ రెడ్డి నవీన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో విజిటింగ్ డాక్టర్లుగా కొన్నాళ్లుగా పనిచేస్తున్నారు. ఈ ఆసుపత్రి నుంచి 21 మంది రోగులకు అత్యంత ఖరీదైన వైద్యం అందించినట్లుగా లక్షల్లో బిల్లులు వేశారు. జగన్ రెడ్డి 17 బిల్లులపై, శ్రీనివాస్ నాయక్ 4 బిల్లులపై సంతకాలు చేశారు. అయితే ఈ ఆసుపత్రిలో వైద్య పరికరాలతో అత్యాధునిక వైద్యం అందించడం సాధ్యపడకపోయినా ఆ స్థాయి బిల్లులు ఇవ్వడం సిఐడి అధికారులు గుర్తించారు. గతంలో సీఎంఆర్ఎఫ్ నిధులు స్వాహా చేసిన మహేష్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్వాహకులు ఏపీలోని గుంటూరు మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ కిరణ్ కుమార్ సంతకాలు ఫోర్జరీ చేసినట్లు గుర్తించి నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. అయితే నవీన హాస్పిటల్ నిర్వాహకులు కూడా ఇతర ప్రభుత్వ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేశారా లేక ప్రభుత్వ వైద్యాధికారులు అందుకు సహకరించారా అని తేలాల్సి ఉంది. ఈ యొక్క సీఎంఆర్ఎఫ్ నిధుల్ని కేటాయించడం జరుగుతూ ఉంది. ఇలాంటి నిధుల్ని అర్హులైన వారికి కాకుండా ఎవరెవరికో వారి యొక్క దారదత్తంగా అసలు ట్రీట్మెంటే లేకుండా బిల్లుల్ని కాజేసినటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఇప్పుడు ఈ విధంగా సరైన హాస్పిటల్లో మౌలిక వసతులు లేవు, దానికి తగ్గట్టు పర్మిషన్స్ లేవు, హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్లు కూడా సరైన డాక్యుమెంట్లు కూడా సర్టిఫికెట్లు కూడా లేనటువంటి పరిస్థితులు మిర్యాలగూడ కొల్లాలుగా కనపడుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి డిఎంహెచ్ఓ గారే కానీ అదేవిధంగా డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు కూడా పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఉంది. మిర్యాలగూడలో డాక్టర్స్ అంటేనే ఒక అడ్డాగా మారినటువంటి పరిస్థితి కనపడింది కాబట్టి ఇక్కడ వైద్యం చేసే దానికంటే డబ్బులు గుంజడం ఎక్కువ కనపడతా ఉంది. దీనిపైన తక్షణమే పూర్తి స్థాయిలో ఉన్నటువంటి సిబిఐ అధికారులు ఉన్నటువంటి అధికారులు ఏదైతే వైద్య శాఖ అధికారులు కూడా దీనిపైన పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తూ దీనిపైన విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క అవకతవకలు జరిగేటువంటి అంశంపైన సమగ్ర విచారణ చేయడం కోసం సిబిఐ అధికారులు ఈ యొక్క ఉన్నటువంటి యాజమాన్యం పైన కఠినమైన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో డాక్టర్స్ కాలనీలో ఉన్నటువంటి నవీన హాస్పిటల్ కోట్ల రూపాయల కుంభకోణంలో బయటపడుతుందని చెప్పి ఈరోజు పేపర్లో రావడం జరిగింది. ఈనాడు మిర్యాలగూడ పట్టణాన్ని వ్యాపారంగా మార్చుకుంటున్నట్టు వైద్యులు ఈ వ్యాపారంగా మార్చుకుంటున్న వైద్యాన్ని ప్రజల ప్రాణాల కోసం కాదు, అలా ఆర్థికంగా బలపడేందుకు వాళ్ళు ఎక్కువ ప్రజలని దోసుకునే కాడికి వచ్చేశారు. ఇవాళ మిర్యాలగూడ పట్టణంలో న్యాయంగా చేసే డాక్టర్లకు కూడా అన్యాయం జరిగే పరిస్థితిలో ఉన్నది. 1-2 మినహాయింపు చేస్తే మిగతా వాళ్ళందరూ బాధపడే పరిస్థితికి వచ్చేసింది. ఇవాళ మిర్యాలగూడ పట్టణంలో మనం చూసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి మహేష్ హాస్పిటల్ కూడా సీఎం రిలీఫ్ ఫండ్కు సంబంధించినటువంటి బిల్లులను కోట్ల రూపాయలలో గవర్నమెంట్ దగ్గర వృధాగా ఖర్చు తీసుకొని జేబులు నింపుకునే పరిస్థితి చేస్తూ ఉన్నారు. ఇవాళ డాక్టర్ లేకున్నా డాక్టర్ ఉన్నాడని చెప్పి డాక్టర్ పేరు రాసి ఇక్కడికి పేషెంట్లను తీసుకొచ్చి ఆర్ఎంపీ డాక్టర్లకు కమిషన్లు ఇచ్చి ఈ కమిషన్ల కక్కుర్తితోటి ఇక్కడ డాక్టర్ లేకున్నా అక్కడ బిల్లులు చేసి హాస్పిటల్ని మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి వారిపైన చట్టపరమైన చర్య తీసుకోవాలి. ఇలాంటి డాక్టర్లు ఎవరు లేరు.